మాణిక్ భవన్ పాఠశాల నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్నాం. ఆ రోజు సంతోష్ రెడ్డి అని ఒక విద్యార్థి స్కూల్ ప్రెసిడెంట్ ఉండే, ఎవ్వరికి భయపడక తెలంగాణ కావాలి అని చెప్పి స్కూల్ బంద్ చేపిస్తుంది. మాణిక్ భవన్ బంద్ చేస్తుంటే స్టేట్ బంద్ చేసినప్పుడు ఆ రోజు ఆ విధంగా తెలంగాణ ఉద్యమం చేసుకుంటూ మేము న్యాయవాదులుగా కుల సంఘాల జేఏసీ కన్వీనర్గా తయారు చేసి ఈ 2 జేఏసీలు జనం అందరం కలిసి తెలంగాణ ఇవ్వాలి అని అంటే సోనియా గాంధీ పార్లమెంట్లో అన్నది, వకీలా और కుల సంఘాలు दोनों बहुत कोशिश कर रहे, हम తెలంగాణ దే పడ్ రहे అని పార్లమెంటులో వ్యాఖ్యానం చేసింది. ఆమె వ్యాఖ్యానం చేసిన తదుపరి తెలంగాణ ఇవ్వడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఆమెకు ఈ వీళ్ళ 2 సంఘాల రాష్ట్రోన్నత ఉద్యమంలో చూసి చాలా విసిగెత్తిపోయి తెలంగాణ దేదేతం అని చెప్పి ఒకరోజు ఈ తెలంగాణ పార్టీ ఏదైతే వచ్చినాయో వీటందరినీ కూడా అన్ని పార్టీ వాళ్ళను పిలుచుకొని అందరితో మాట్లాడి తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఈరోజు తెలంగాణ రావడానికి ముఖ్య కారణం సోనియా గాంధీ. ఆనాడు జవహర్లాల్ నెహ్రూ తప్పు చేస్తే దాన్ని సరిదిద్ది అలా కుటుంబం తప్పు చేసిందనే పేరు ఉండద్దని అది సరిదిద్ది తెలంగాణను సోనియా గాంధీ ప్రకటించింది. ఆ రోజు నుంచి తెలంగాణ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితి అని దానికి ఆ పార్టీలో నాయకులు అందరూ కూడా ఉత్తేజం తెలపడంతో ఇంకా ఊగిసలాట జరగకుండా ఏకగ్రీవంగా పొందాలనే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి కారణంగానే మరి తెలంగాణ ఏర్పడ్డది. జూన్ 2వ తేదీన ఈ తెలంగాణ కోసం ఎవరైతే నిజంగా మొదటి నుంచి ఉద్యమం చేసి పోరాడినారో వాళ్ళంతా కనుమరుగైపోయారు. ఈరోజు రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఎవరైతే పాల్గొన్నారో వారికి నేను సోషల్గా ఒక ఇది ఇస్తానే అని ఒక ప్రైజ్ వాళ్ళకు ఇస్తా అని చెప్పి ప్రకటించిండు. మరి అందరి పేర్లు వారికి అందినయో లేవో తెలియదు, కానీ మీరు సూచన చేశారు కాబట్టి మేమందరం కూడా ఆ ఉద్యమంలో తిరిగి పోరాటం చేసిన వాళ్ళ యొక్క లిస్టును మీకు పంపుతాం. ఈ జిల్లా నుంచి తెలంగాణ రావడంతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను, ఎన్నో రోడ్లను, ఎన్నో నదులను, ప్రాజెక్టులను అన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం అనేది జరిగింది. దాని కారణంగానే కరెంటు, నీళ్లు అన్ని వేళల్లో అందరికీ అందే విధంగా వచ్చిన ప్రభుత్వాలు చేయడం జరిగింది. రాబోయే కాలంలో కూడా వీళ్ళు చేస్తారు అని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదే చెప్తున్నాడు. చెప్పడం వద్దు, చేయడం ఇంపార్టెంట్. నీళ్లు, కరెంటు, ఉద్యోగాలు అన్ని దిక్కుల చూడవలసిన బాధ్యత నీదనే ఆ విధంగా దిగ్విజయం సాధించమని నీకు ప్రోత్సాహం చేస్తూ కోటగల్లి నుండి మన రాపల్లి శ్రీనివాస్ బీడీ కార్మిక అధ్యక్షుడు మరియు ఈ గల్లీ వాసులు అందరు కలిసి మరి ఈరోజు జెండా ఎగరవేశాం. ఇట్లనే వేస్తే తప్పకుండా ప్రతి సంవత్సరం ఎగరవేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన నా ప్రాంత మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు. ఎందరో త్యాగ ఫలితం ద్వారా వీరోచిత ఉద్యమాలు ఏదైతే అమరుల త్యాగ ఫలితంగా సాధించినటువంటి తెలంగాణలో ఏదైతే మనం సామాన్య ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఏదైతే ఆశించినంత ఈ 10 సంవత్సరాలు అభివృద్ధి జరుగుతలేదు, ఆర్థిక ఫలాలు అందుతలేవు. కాబట్టి ఈ రాబోయే 11వ ఏదైతే తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా మేము ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏదైతే కార్మికుల పక్షాన ఒక వినతి చేస్తున్నాం. ఏదైతే బడ్జెట్లో ఒక 25% ఆర్థిక వాటా అనేది ప్రత్యేకించి కేటాయించాలా, ఏదైతే శ్రమ జీవులకు కార్మిక రంగానికి ప్రత్యేక వాటా ఇవ్వాలా, ఇచ్చేసి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని, అదేవిధంగా ఏదైతే చట్టసభల్లో ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం దక్కుతలేదు కాబట్టి చట్టసభల్లో ప్రతి తమాషా ప్రకారంగా రిజర్వేషన్లు ఏదైతే ఖచ్చితంగా చేసే విధంగా చేసి సామాజిక తెలంగాణ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ప్రతి ఒక్క వారికి అందరికీ ఆ చట్టసభల్లో ఏదైతే ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అమరవీరులందరికీ జోహార్ జోహార్. అమరవీరుల తెలంగాణ అమరవీరులందరికీ జోహార్ జోహార్.